హలో రెసిపీ, వెల్కమ్ బ్యాక్. అబ్బాయి చేతి వంట. ఈరోజు ఈ వీడియోలో చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎంతో టేస్టీగా, ఎంతో హెల్తీగా ఉండే ఈ చిక్కుడుకాయ రెసిపీ అన్నంతో పర్ఫెక్ట్గా ఉంటుంది, అలాగే చపాతీతో కూడా బాగుంటుంది. లెట్స్ స్టార్ట్. దీనికోసం పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే పందిరి చిక్కుడుకాయని తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పందిరి చిక్కుడుకాయ ఈ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సగానికి నీళ్లు పోసేసి అందులో పందిరి చిక్కుడుకాయ వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టండి. ఇది 90% ఉడికాక ఓడ్చుకొని పక్కన తీసుకోండి. ఇప్పుడు అదే గిన్నె తీసుకొని ఒక హాఫ్ కప్పు నూనె పోసేసి ఇప్పుడు కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసుకొని వేయించండి. ఈ పచ్చిమిర్చి వేగుతుండగానే ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని వేయించండి. పచ్చిమిర్చి 90% వేగాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని వేయించండి. ఇప్పుడు వేయించగానే స్మెల్ వస్తుంది. అప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీరని వేసుకొని వేయించండి. కొత్తిమీర బాగా వేగాలి 70%. ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకున్న పందిరి చిక్కుడుకాయని వేసుకొని నీరు లేకుండా, చెమ్మ లేకుండా బాగా వేయించండి. ఇప్పుడు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 7 to 8 minutes ఉడకనివ్వండి. 7 to 8 minutes బాగా ఉడికాక లో ఫ్లేమ్లో ఇప్పుడు నీళ్ళు అనేది మొత్తం ఎగిరిపోయేలా చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకొని కింద దించుకొని సర్వ్ చేయండి. ఇది అన్నంతో అద్భుతంగా ఉంటుంది. చపాతీతో అయితే అదర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అబ్బాయి చేతి వంట.